హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహన్ షా క్లాసెస్. స్టూడెంట్స్, మీ రిక్వెస్ట్ ప్రకారంగా నేను కాంప్లెక్స్ నంబర్స్ నేను చెప్తున్నాను ఈరోజు. ఓకే, అయితే ఇంకా మీకు ఏమన్నా ఫర్దర్ గా వీడియోస్ కావాలి అని అనుకుంటే కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ అన్ని మీకు చేసి పెడతాను. ఓకే, అయితే ఇప్పుడు మన కాంప్లెక్స్ నంబర్స్ ఫస్ట్ చాప్టర్ ఇన్ ద 2A. ఓకే, అయితే ఇక్కడ దీంట్లో వెయిటేజ్ వచ్చేసి ఎంతనన్నా 8 మార్క్స్. టోటల్ వెయిటేజ్ వచ్చేసి దీంట్లో 8 మార్క్స్. ఓకే, 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అంటే 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ 1 షార్ట్ ఆన్సర్ అంటే 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అన్న మనకు ఫైనల్స్ లో. ఓకేనా, చూద్దాం ఇప్పుడు. బిఫోర్ స్టార్టింగ్ విత్ ద కాంప్లెక్స్ నెంబర్, యాక్చువల్లీ వాట్ డూ మీన్ బై కాంప్లెక్స్ నెంబర్ యాక్చువల్లీ? ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్ మనం ఆల్జీబ్రిక్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తే చూడండి a ప్లస్ ఐబి లా ఉంటుంది. అంటే నేను జనరల్ గా z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి అనుకుంటున్నాను. ఇక్కడ a అండ్ b ఆర్ రియల్ నంబర్స్. నేను a అండ్ b ఆర్ రియల్ నంబర్స్. వాట్ ఈజ్ i? ఇక్కడ i ఉంది కదా, i అంటే ఏంటి? i అంటే ఏంటి అని అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక √4 ఉంది. 4 అంటే ఎలా రాస్తారు చెప్పండి? 2 అని రాస్తారు. √49 అంటే ఎలా రాస్తారు? 7. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి మనం √49 7 7 అని చెప్పి రాసేస్తాం. √4 అంటే 2, √25 అంటే 5 ఇలా చేస్తాం కదా. అయితే -√4 అంటే ఎంత ఏమంటారు మీరు? -2 అంటారు. ఓకే, ఇట్స్ నాట్ నానా, ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఏంటి -4 అంటే మనం ఏం రిప్రజెంట్ చేయాలంటే మైనస్ ప్లేస్ లో i² ని రిప్రజెంట్ చేయాలి. అంటే మనకి ఏంటి i² ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. ఓకేనా, దీన్ని మనము i² తో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని ఎలా రాస్తాం నాన్న? √i² ఇంటూ √4 అంటే ఎంత? i ఇంటూ 2 అనమాట. 2i అనేది రాసుకోవాలన్నమాట. దిస్ టర్మ్ విల్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇమాజినరీ టర్మ్. ఏమంటాం నాన్న? ఇమాజినరీ టర్మ్ అని అంటాం అనమాట. ఓకేనా, అంటే ఈ పార్ట్ ని మనం ఏ ఉంది కదా, ఏ పార్ట్ ని మనం రియల్ టర్మ్ అంటాము అండ్ ఐబి పార్ట్ ని మనం ఏమంటామంటే ఇమాజినరీ టర్మ్ అని అంటాము. ఓకే, అంటే ఎగ్జాంపుల్ మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 + 3i అని ఉంది. 2 ఈజ్ అ రియల్ పార్ట్ అండ్ 3 అనేది ఇక్కడ ఈ 3i అనేది ఇమాజినరీ పార్ట్. అంటే ద కాంబినేషన్ ఆఫ్ దిస్ అంటే a ప్లస్ ఐబి, దీన్ని మనము కాంప్లెక్స్ నంబర్ అని అంటాము. ఓకే, ఇలా ఈ ఫామ్ లో రిప్రజెంట్ చేసే దాన్ని అంటే a ప్లస్ ఐబి x ప్లస్ ఐవై అని అంటాం. ఓకే, ఏ టర్మ్ అయినా తీసుకోవచ్చు. i ప్లస్ రియల్ టర్మ్ ప్లస్ ఇమాజినరీ టర్మ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాము? కాంప్లెక్స్ నంబర్ అని అంటాం అనమాట. క్లియర్ నానా? అది ఎలా అన్నా తీసుకోవచ్చు. 2 + i 2 - 3i ఏదన్నా ఏ టర్మ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఇఫ్ ఎగ్జాంపుల్ చూడండి ఓన్లీ 3i అని ఉంది. ఈజ్ ఇట్ ఏ కాంప్లెక్స్ నంబర్? ఎస్, ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ నంబర్. ఇక్కడ చూడండి అన్న, రియల్ టర్మ్ అనేది మనకి 0 అవుతుంది అనమాట. ఓన్లీ ఇమాజినరీ టర్మ్ ఉన్నా కూడా మనం ఏమంటాం? దీన్ని కాంప్లెక్స్ నంబర్ అని అంటాం అనమాట. ఓకే, యాక్చువల్లీ కాంప్లెక్స్ నంబర్ అంటే 2 డిఫరెంట్ కాంప్లెక్స్ నంబర్స్ ఇస్తే మనకి ఏం చేయాలంటే అడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికేషన్, డివిజన్ అన్ని ఉంటాయి అనమాట. అంటే ఏ విధంగా చేయాలనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అడిషన్ 2 కాంప్లెక్స్ నంబర్స్ ఇస్తాను. అంటే జనరల్లీ అజ్యూమ్ z1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి ఉంది, z2 ఈక్వల్ టు c ప్లస్ ఐడి. ఓకేనా, ఫార్ములా ఉంది మా z1 + z2 అంటే ఫార్ములా డైరెక్ట్ ఇది ఫార్ములా a ప్లస్ c ప్లస్ i ఇంటూ b ప్లస్ d అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. చూడండి, z1 ఈజ్ ఈక్వల్ టు 2 + 3i అంటున్నాను, z2 ఈక్వల్ టు 4 + 5i అని కన్సిడర్ చేస్తున్నాను. ఇది a, ఇది b నానా, ఇది c, ఇది d. ఓకేనా, ఇక్కడ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చూడండి, a అంటే ఎంత? 2 ప్లస్ c అంటే ఎంత నాన్న? 4 ప్లస్ i ఇంటూ b ప్లస్ d. b ఎంత నాన్న? 3 + 5 అంటే ఎంత? 4 + 2 6 ప్లస్ 3 + 8 3 + 5 ఎంత నాన్న? 8i. ఓకే, ఈ విధంగా మనం అడిషన్ చెయ్యాలి. లేదు మేడం మేము ఫార్ములా గుర్తుపెట్టుకోము, డైరెక్ట్ గా చేస్తాను అని అంటే మీరు ఏం చేయాలన్నా ఇక్కడ చూడండి, జనరల్ గా మనకి చూడండి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ z1 ఇది ఉంది కదా, z2 ఇది ఉంది. z1 ఏంటి ఇక్కడ? 2 + 3i అడిషన్ కదా. ఓకే, ప్లస్ 4 + 5i. చూడండి, 2 + 4 ఎంత? రియల్ టర్మ్స్ ని యాడ్ చేయాలి. రియల్ టర్మ్స్ ఏంటి మనకి? ఇవి 4 + 2 ఎంత నాన్న? 6 ప్లస్ 3 + 5i ఎంత? 8i. క్లియర్? రెండు సేమ్ ఆన్సర్ వచ్చింది కదా ఇక్కడ. ఓకే, యూ కెన్ యూస్ ఫార్ములా ఆర్ డైరెక్ట్ గా మనం రాయొచ్చు. ఏది ఈజీ అంటే సెర్చ్ చేయండి. అంటే మనకి అన్ని మెథడ్స్ కి అంటే మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, అడిషన్, డివిజన్ ఏదైనా మనకి ఫార్ములా ఉంది, ప్లస్ అడిషనల్ గా మనకి జనరల్ మెథడ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా,
ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తో మనము z1 మైనస్ z2 కూడా చూద్దాం. చూడండి అన్న, z1 మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a మైనస్ c, 2 మైనస్ 4 ప్లస్ i ఇంటూ b ఎంత నాన్న 3 మైనస్ d ఎంత 5. ఓకే, 2 మైనస్ 4 ఎంత మైనస్ 2 ప్లస్ i ఇంటూ మైనస్ 2 ఎంత నాన్న మైనస్ 2 మైనస్ 2i అనేది మనకు ఫైనల్ ఆన్సర్. ఓకే, సేమ్ మనం వితౌట్ ఫార్ములా చేద్దామా? చూడండి ఇక్కడ వితౌట్ ఫార్ములా ఏంది, z1 ఎంత నాన్న మనకి 2 ప్లస్ 3i మైనస్ ఎంత నాన్న z2 4 ప్లస్ 5i. క్లియర్ నాన్న? చూడండి ఇక్కడ 2 ప్లస్ 3i మైనస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5i. ఓకే, రియల్ టర్మ్స్ నేను ఏం చెప్పాను, రియల్ టర్మ్స్ సబ్ట్రాక్షన్ అడిషన్ చేయాలి. ఇక్కడ 2 మైనస్ 4 ఉంది, 2 మైనస్ 4 ఎంత మైనస్ 2, 3i మైనస్ 5 ఎంత మైనస్ 2i. ఈ విధంగా మనం చేయాలి. చూడండి రెండింటికి సేమ్ ఆన్సర్ వచ్చింది కదా, ఈ విధంగా చేయాలి. చూడండి అన్న, సేమ్ ఎగ్జాంపుల్ మనం మల్టిప్లికేషన్ లో చూద్దాము. z1 ఇంటూ z2. ఓకే, ఏ అంటే ఎంతమ్మా 2 ఇంటూ సి అంటే ఎంత 4 మైనస్ బి ఎంత 3 ఇంటూ డి ఎంత నాన్న 5 క్లోజ్ ప్లస్ ఐ ఇంటూ మళ్ళీ బి ఎంత నాన్న 3 ఇంటూ సి ఎంత 4 ప్లస్ ఏ ఎంత నాన్న 2 డి ఎంత 5. క్లియర్? నౌ చూడండి ఇక్కడ 2 4s 8 మైనస్ 5 3s 15 ప్లస్ i ఇంటూ 4 3s 12 ప్లస్ 2 5s 10. క్లియర్ నాన్న? 8 మైనస్ 15 ఎంత 8 మైనస్ 15 మైనస్ 7. ఇక్కడ బెట 12 ప్లస్ 10 22i ఎంత 22i. క్లియర్ నాన్న? ఈ విధంగా చెయ్యొచ్చు. ఓకే, సేమ్ ఇది కూడా మనం మల్టిప్లికేషన్ లో వితౌట్ ఫార్ములా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి z1 ఇంటూ z2 అని చెప్పాను కదా నాన్న. చూడండి వాట్ ఈస్ z1 2 ప్లస్ 3i అని తీసుకున్నాము. z2 అంటే ఏంటి నాన్న 4 ప్లస్ 5i. ఓకేనా, 2 ఇంటూ ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేయాలి. 4 ప్లస్ 5i ప్లస్ 3i ఇంటూ 4 ప్లస్ 5i. అర్థమైందా నాన్న? ఇక్కడ క్లియరా? సింపుల్ మల్టిప్లికేషన్. మనం సింపుల్ ఈక్వేషన్స్ ఎలా అయితే చేస్తామో అలానే చేయాలి. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. చూడండి నాన్న, 2 ఇంటూ 4 2 4s ఎంత 8 ప్లస్ 2 5s 10i. ఓకే, ప్లస్ 3 4s ఎంత నాన్న 12i ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 3s 15 i ఇంటూ i స్క్వేర్. క్లియర్? నేను ఏం చెప్పాను, i స్క్వేర్ వాల్యూ వచ్చేసి -1 అని చెప్పాను కదా. మనకి ఎక్కడైతే i స్క్వేర్ ఉంటుందో అక్కడ -1 సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి నాన్న, 8 ప్లస్ 10i ప్లస్ 12i ప్లస్ 15 ఇంటూ -1 అంటే -15 అవుతుంది కదా. చూడండి ఇక్కడ 8 ప్లస్ 10 ప్లస్ 12i ఎంత నాన్న ప్లస్ 22i మైనస్ 15. 8 మైనస్ 15 రియల్ టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేయండి. 8 మైనస్ 15 ఎంత -7 ప్లస్ 22i. క్లియర్ నాన్న? చూడండి ఇక్కడ మనకి బై ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ అదే వచ్చింది. వితౌట్ యూజింగ్ ఫార్ములా కూడా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకొని చేస్తా అంటే ఓకే, లేదు మేము ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది జనరల్ గా చేస్తామంటే కూడా ఓకే. ఓకేనా? ఇంకా వేరే చూద్దామా మనము? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు డివిజన్ చూద్దాము. డివిజన్ లో సేమ్ నాన్న, అంటే దీంట్లో కూడా మనం ఫార్ములా యూజ్ చేయొచ్చు అండ్ వితౌట్ ఫార్ములా కూడా మనం చేయొచ్చు. జనరల్ గా నేను ఇప్పుడు ఎలా అయితే అడిషన్ సబ్ట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ కూడా రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, z1 బై z2 అంటే డివిజన్ కదా. ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. z1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i అని తీసుకోండి. z2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i అని తీసుకోండి. ఓకే, చూడండి, అంటే ఇది ఏంటిది a, ఇది b, ఇది c, ఇది d. అలా ఇక్కడ చూడండి, b అంటే ఓన్లీ కోఎఫిషియంట్ ఆఫ్ i, అంటే i కన్సిడర్ చేయొద్దు, ఓన్లీ మనము వాల్యూస్ కన్సిడర్ చేయాలన్నమాట. దాని కోఎఫిషియంట్స్ ఒకటే కన్సిడర్ చేయాలి. చూడండి అన్న, z1 బై z2 ఇక్కడ ఫార్ములా ఏముంది మనకి, a ఇంటూ c. a అంటే ఎంత నాన్న 2, c అంటే ఎంత 3 ప్లస్ b అంటే 3, d అంటే ఎంత 4 బై ఏనన్నా సి స్క్వేర్ అంటే సి స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, డి స్క్వేర్ అంటే 4 కదా. ఇలా చేయాలి. బ్రాకెట్ క్లోజ్ ప్లస్ i ఇంటూ బిసి. బి అంటే ఎంత నాన్న 3 ఇంటూ సి అంటే 3 మైనస్ 2 ఇంటూ డి అంటే ఎంత 4
3 స్క్వేర్ ప్లస్ ఎంత నాన్న టీ అంటే ఎంత 4 స్క్వేర్. క్లియర్? ఈ విధంగా చేయాలి. చూడండి 3 2s 6 4 3s 12 by 9 plus 16. క్లియర్ నాన్న? ఓకే, ఇక్కడ ప్లస్ ఐ ఇంటూ చూడండి ఇక్కడ 3 3s ఎంత నాన్న 9 minus 4 2s 8 అంటే ఇక్కడ కూడా 9 plus 16. క్లియర్ నా? ఈజ్ ఈక్వల్ టు 6 plus 12 ఎంత 18 బై ఇక్కడ నాన్న 25. ఓకే, ప్లస్ ఐ ఇంటూ ఇదెంత నాన్న 1/25. దేర్ఫోర్ ఎలా రాయాలి ఆన్సరు 18 ప్లస్ ఐ బై 25 అని రాయాలి. క్లియర్ నాన్న? ఈ విధంగా మనం డివిజన్స్ అనేది చెయ్యాలి. వితౌట్ డివిజన్ అంటే వితౌట్ ఫార్ములా చేసి చూద్దామా? ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఫార్ములా ఏంది? డివిజన్ ఏంది అంటే 2 + 3i బై 3 + 4i. ఎప్పుడైతే మనకి కాంప్లెక్స్ నెంబర్ అంటే ఈ విధంగా ఇచ్చారనుకోండి క్వశ్చన్ లో, కంపల్సరీ మనం టోటల్ ఇలా 2 టర్మ్స్ ఉన్నాయి కదా నాన్న, ఓకేనా, 2 డిఫరెంట్ కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నాయి అంటే మనం ఏంటంటే టోటల్ దాన్ని ఒక 1 కాంప్లెక్స్ నెంబర్ లాగా కన్వర్ట్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ ప్రాసెస్ ఏం చేయాలి? మనము రేషనలైజింగ్ చేయాలి. అయితే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రేషనలైజ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్ నేను రేషనలైజింగ్ చేస్తున్నాను. చూడండి నాన్న, 3 + 4i ఉంటే ఏం చేస్తాం? రేషనలైజింగ్ అంటే -4i, 3 - 4i అని తీసుకుంటాం. ఓకే, డినామినేటర్ లో చూడండి బేట, ఇది ఎలా ఉంది? a + b ఇంటూ a - b లా ఉంది. ఫార్ములా ఏంటి? a² - b². క్లియర్ నాన్న? ఇక్కడ 2 ఇంటూ మల్టిప్లికేషన్ వచ్చేసింది. ఇక్కడ పైన 2 కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ మనం సేమ్ అదే చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ప్లస్ 3i ఇంటూ 3 - 4i. క్లియర్ నాన్న? మల్టిప్లై చేయండి. 3 2s 6 -4 2s 8 i ఉంది. ఓకే, ఇక్కడ ప్లస్ 3 3s 9 i ఉంది కాబట్టి i ప్లస్ ఇంటూ మైనస్ -3 4s 12 i ఇంటూ i² ఓకే నాన్న? 3² ఎంత 9 -16 4² 16 i² కదా. i² అంటే నేను ఏం చెప్పాను మనకి? ఇక్కడ చూడండి 6 - 8i ప్లస్ 9i -12 -1 అని చెప్పాను కదా. i² ప్లేస్ లో ఏం పెట్టాలి? -1 -16 -1. క్లియర్ నాన్న? నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 6 - 8i ప్లస్ 9i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 బై 9 ప్లస్ 16. క్లియర్ నాన్న? 6 + 12 రియల్ నంబర్స్ యాడ్ చేయండి. 6 + 12 ఎంత నాన్న 18. ఇక్కడ -8 + 9 ఎంత? +1i. ఓకేనా? బై 9 + 16 ఎంత? 25. క్లియర్? చూడండి ఇక్కడ మనకు సేమ్ ఆన్సర్ వచ్చిందా? 18 + 1i అన్న i అన్న ఒకటి. ఓకేనా? బై 25. క్లియర్ కదా? అంటే మనం ఇలా నేను క్లియర్ గా చెప్పాను బెట్ట, కొంచెం లెంతీ అవుతుంది, మీరు డైరెక్ట్ స్టెప్స్ కూడా వేసేయచ్చు. మీకు స్టార్టింగ్ లో కదా, అందుకే నేను ఇక్కడ క్లియర్ గా -1 వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసి చెప్పాను. ఓకేనా? ఇప్పుడు అడిటివ్ ఇన్వర్స్ చూద్దాం. అడిటివ్ ఇన్వర్స్ అంటే z = a + ib ఇచ్చాడు. ఓకే, ఫార్ములా ఏంటి? -z లా రాయాలి. అంటే -a - ib. ఇప్పుడు ఎగ్జాంపుల్ z = 2 + 3i అని ఉందనుకోండి. దీని అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఏంటి అంటే -2 - 3i. అంటే మనం సైన్స్ అనేది చేంజ్ చేయాలి. క్లియర్ నాన్న? ఇప్పుడు మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూద్దాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లో z ఇన్వర్స్ అంటే మనకి z = a + ib ఇచ్చాడు అనుకోండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ మనం ఇన్వర్స్ ఈ విధంగా రాయాలన్న, అంటే మనకి రేషనలైజింగ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, లేదంటే డైరెక్ట్ ఫార్ములా కూడా ఇచ్చేసాడు. ఓకేనా? డైరెక్ట్ ఫార్ములా ఏంటి నాన్న? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ z = 2 + 3i అని ఉంది. ఇదే ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాము. ఇక్కడ ఏంటి నాన్న? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఫార్ములా a - ib కదా. చూడండి ఇక్కడ ఈ ఫార్ములా అన్నమాట. a - ib. a - ib అంటే ఏంటి? ఇది a, ఇది b. 2 - 3i బై 2² + 3². ఓకే, 2 - 3i బై 4 + 9. 2 - 3i బై 4 + 9 ఎంత నాన్న? 13. లేదు మేడం మాకు ఫార్ములాస్ గుర్తులేదు అని అనుకుంటే ఏం చేయాలి? సేమ్ ఇక్కడ ఇచ్చాడు కదా నాన్న, 1/2 + 3i అని రాసుకోవాలన్నమాట క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్.
1 బై అని రాసుకొని దీన్ని ఏం చేయాలి, రేషనలైజింగ్. 2 మైనస్ 3i బై 2 మైనస్ 3i. రేషనలైజింగ్ అంటే ఏంటి, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి కదా. చూడండి ఇక్కడ 2 మైనస్ 3i బై 2 మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3i బై ఇదేంటి నాన్న, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఏంటి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. చూడండి 2 మైనస్ 3i బై 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 3 3 is 9 i స్క్వేర్. 2 మైనస్ 3i బై 4 ప్లస్ 9. చూడండి ఇక్కడ 2 మైనస్ 3i బై ఎంత వచ్చేసింది 13. సేమ్ ఆన్సర్ వచ్చిందా. ఓకే, ఇది విత్ ఫార్ములా, ఇది వితౌట్ ఫార్ములా. క్లియర్ నాన్న, ఇలా ఈ విధంగా చేయాలి. నౌ ఇంకోటి కాంప్లెక్స్ కాంజుగేట్. ఓకే నాన్న, కాంప్లెక్స్ కాంజుగేట్ సింపుల్ నాన్న. కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఏంటి, ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి, z బార్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ఐబి. అంటే మనకి ఇక్కడ ఏంటి, కాంప్లెక్స్ కాంజుగేట్ ని మనం z బార్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి, z ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i అని ఉంది. కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి నాన్న, 2 మైనస్ 3i. అంటే ఇమాజినరీ టర్మ్ కి ముందున్న సైన్ మనకి చేంజ్ అవుతుంది. ఓన్లీ ఇమాజినరీ టర్మ్ కి ముందున్న సైన్ మాత్రమే. ఓకేనా, చూడండి అంటే ఎగ్జాంపుల్ ఇంకొకటి, z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7i మైనస్ 7 ప్లస్ 4i అనుకోండి. మైనస్ 7 యాజ్ ఇట్ ఈజ్ యూ షుడ్ రైట్ నాన్న. ఇది ప్లస్ ఉంది కదా, మైనస్ 4i అని రాయాలి. అర్థమైందా. ఇప్పుడు ఏ చేంజ్ అండి, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇంకొకటి మైనస్ 2 మైనస్ 8i అని ఉంది అనుకోండి. ఏంటి, మైనస్ 2 ప్లస్ 8i అని. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కాంప్లెక్స్ కాంజుగేట్. ఇది ఓన్లీ కాన్సెప్ట్ మాత్రం మీరు బాగా క్లియర్ గా నేర్చుకున్నా కంపల్సరీ ఒక 2 మార్క్ క్వశ్చన్స్. ఇన్ని నేర్చుకోవాలా అన్న ఫీలింగ్ మీకు రావచ్చు 2 మార్క్స్ కోసము. ఇవన్నీ కూడా మనం షార్ట్ ఆన్సర్స్ లో, నెక్స్ట్ చాప్టర్స్ లో, ఫర్దర్ చాప్టర్స్ లో మనం క్లియర్ గా యూస్ చేస్తాం. ఓకేనా, అందుకే నేను మీకు క్లియర్ గా నేర్పించాను. అండ్ వన్ మోర్ టాపిక్, లాస్ట్ కాన్సెప్ట్ అంటే మీన్ ఇన్ ద ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో స్క్వేర్ రూట్. నేను మీకు ప్రాబ్లమ్ తో పాటు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్లస్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఓకేనా, మనం రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంకా ఫర్దర్ గా చేద్దాము. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ అనేది కాన్సెప్ట్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకే డన్ మా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ అన్న, చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు, స్క్వేర్ రూట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అన్న అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. ఓకేనా, సింపుల్ చేంజ్. టోటల్ ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది అండ్ ఇమాజినరీ టర్మ్ ముందు మాత్రమే సైన్ చేంజ్ అవుతుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది నాన్న. ఓకేనా, అంటే మీరు ఇక్కడ కూడా అన్ని సైన్స్ చేంజ్ చేసేస్తారు, ఇది రాంగ్. ఓకేనా, ఓన్లీ ఇమాజినరీ టర్మ్ ముందే మనకి మైనస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ మైనస్ ప్లస్ అనేది ఇక్కడ క్లియర్ గా నేను రాశాను. అండ్ ఇక్కడ చూడండి ఫార్ములా √r ప్లస్ a బై 2 ప్లస్ i √r మైనస్ a బై 2. ఓకే, అయితే ఇక్కడ ఏంటి నాన్న, r అంటే ఏంటి, ఇక్కడ చూడండి √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. క్లియర్ నాన్న. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. డన్. ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎగ్జాంపుల్ z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i అని రాసుకో. z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i అనేది ఎగ్జాంపుల్ నేను కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి అన్న, ఫస్ట్ r ఫైండ్ అవుట్ చేసేసేయండి. మీకు ఇంకా డిఫరెంట్ గా ఫార్ములా కూడా ఉంటుంది, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని. రెండు సేమ్. ఇక్కడ r ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేశారు, కానీ ఐ ప్రిఫర్ అంటే ఈ ఫార్ములా రాసుకుంటే కొంచెం క్లియర్ గా ఉంటుందని నేను ఇలా రాశాను. చూడండి బేటా, a అనేది ఇది, b అనేది ఇది. ఫస్ట్ r ఫైండ్ అవుట్ చేయండి. r ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. చూడండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. r ఈజ్ ఈక్వల్ టు √a స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. r ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 ఎంతనా, √25 ఎంత వచ్చింది, r 5 వచ్చేసి. క్లియరా. నా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామా ఫార్ములా. ఫస్ట్ తీసుకోవాలా సెకండ్ తీసుకోవాలా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫార్ములా అన్నమాట. ఫార్ములా ఏంటి నాన్న, ప్లస్ ఆర్ మైనస్ √r ప్లస్ a బై 2 ప్లస్ i ఇంటూ r మైనస్ a బై 2. క్లియరా. క్లియర్. నౌ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √r. r అంటే ఎంతమ్మా 5 ప్లస్ a అంటే ఎంత 3 బై 2 ప్లస్ i ఇంటూ r 5 మైనస్ 3 బై 2. క్లియర్ నానా. ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √5 ప్లస్ 3 8 బై 2 2 1 2 4 ప్లస్ i ఇంటూ 2 బై 2 క్యాన్సల్ 1. √1 ఎంత
రూట్ 4 ఎంత నాన్న 2 ప్లస్ I ఇంటూ రూట్ 1 ఎంత 1. క్లియర్ నాన్న? దేర్ 4 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ I అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అన్నమాట. క్లియర్ నాన్న? డన్. ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ జనరల్ గా నేను కాన్సెప్ట్స్ అన్ని ఫస్ట్ వెరీ షార్ట్ క్వశ్చన్ అన్న, ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకి రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని నేను క్లియర్ గా చేసి పెడతాను. ఫస్ట్ VSAQ అవన్నీ కూడా మీరు క్లియర్ గా నేర్చుకోండి. ఇవన్నీ కూడా ఫర్దర్ కాన్సెప్ట్స్ కి చాలా ఇంపార్టెంట్. నేను ఫార్ములా, ఎగ్జాంపుల్, ఇంకో మెథడ్ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.